తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్ గా చోరీలకు పాల్పడుతున్న దొంగను కోరుట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు రిమాండ్కు తరలించారు. రహీంపుర ఏరియాలో ఒక రెండిళ్లలో ఎండి రిజ్వాన్ మరియు ఎండి ఇమ్రాన్ అనే ఇద్దరు వ్యక్తులు ఒకే కుటుంబం ఇంటికి తాళం వేసి బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసరికి 6 గంటలకు తిరిగి వచ్చి చూసుకునేసరికి ఇంట్లో దొంగతనం జరిగి కొన్ని వస్తువులు పోయినట్టు వాళ్ళ పిటిషన్ మనకి ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగా ఎస్ఐ గారు ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజెస్ని కలెక్ట్ చేస్తే మనకు ఒక ప్రైమ్ సస్పెక్ట్ లభించడం జరిగింది. దానిలో భాగంగా ఆ ఇన్వెస్టిగేషన్ వాటిని పెట్టుకొని ఆ క్లూతో ఈరోజు ఈ మొహమ్మద్ ముజీబ్, తండ్రి పేరు అబ్దుల్ గఫార్, ఏజ్ 24 years, ముస్లిం, అల్లమయ్యగుట్ట, ఈయన అఫెన్స్ చేసినట్టు మనకు ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. ఈయన ఈరోజు కస్టడీలోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తే పంచ సమక్షంలో చేస్తే ఈయన దొంగతనం చేసినట్టు కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా దొంగ సొమ్ము 2.5 తులాస్ గోల్డ్, అదేవిధంగా నెట్ క్యాష్ 5,000 రూపీస్, అదేవిధంగా 6 తులాస్ సిల్వర్ కూడా మనకు రికవర్ చేయడం జరిగింది పంచుల సమక్షంలో. అదేవిధంగా ఇతను గతంలో ఈ హాజీపుర మరియు ఆదర్శ్ నగర్ ఏరియాలో కూడా దొంగతనాలు చేసినట్టు ఆయన మనకు తెలపడం జరిగింది. వాటిని కూడా ఫర్దర్గా పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తీసి వాటిని కూడా మీ అందరికీ తెలియపరుస్తాం. థ్యాంక్ యూ.